నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు వెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపచేయు వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోవును. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎదురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టి తిని. ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పరుండున నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోబరిచేవాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను. నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి కీర్తనల నిమిత్తము ఒక చిన్న ప్రార్థన ఆశ చేస్తుంది. కీర్తనల భాగం ద్వారా దేవుడు మాట్లాడులాగా. సహాయం దయచేయండి తండ్రి. తండ్రి చెప్తున్నాక ద్వారా తండ్రి మీరే మీ వాక్యం దయచేయండి తండ్రి. మీరే మాతో మాట్లాడండి తండ్రి. తండ్రి మాకు ఎవరెవరికి ఏ వాక్యం అయితే అవసరమో తండ్రి ఆ యొక్క వాక్యాన్ని మీరు వినిపింపచేయండి తండ్రి. తండ్రి విన్న ప్రతి ఒక్క మాట తండ్రి మేము పరిచయం పట్టకుండా తండ్రి. తండ్రి విత్తనాలన్నీ తండ్రి మా హృదయంలో వేసుకుని తండ్రి. 30 తంతులుగా తండ్రి, 10 తంతులుగా తండ్రి, 60 తంతులుగా తండ్రి మీరే మీ భాగ్యం మా అందరికీ దయచేయండి తండ్రి. తండ్రి మీరే మాట్లాడండి తండ్రి. మీరే మీ యొక్క నాకు మార్గంలో తండ్రి మేము నడవడానికి తండ్రి మీ యొక్క సహాయం మాకు దయచేయండి అనుకుంటున్నాం. తండ్రి నచ్చిన ప్రార్థన మీ ప్రార్థన చేస్తున్న ప్రార్థన దయచేయండి. యేసుక్రీస్తు వారికి ప్రార్థన సమర్పించి పెట్టుకుని అంటున్నాను. ఆమేన్.
ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 18వ కీర్తన 35వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం ధ్యానించుకుందామండి. 35వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైనటువంటి దావీదు ఏ సందర్భంలో ఈ యొక్క కీర్తన అనేది రాశాడంటే 18వ కీర్తన ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యము చెప్పి యెహోవాకు స్తోత్రించి అతడు ఇట్లా నేను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది పాటలు రాస్తూ ఉంటారు. ఎప్పుడు రాస్తారండి? చాలా వరకు పాటలు రాసే వాళ్ళందరూ కూడా వారికి కలిగిన ఆపదలో రాస్తారు. ఆపద నుంచి తప్పించాక రాస్తారు. ఆపదలో ఉన్నప్పుడు దుఃఖపడుతూ తన యొక్క బాధను చెబుతూ పాటలు రాస్తారు. ఆపద నుంచి బయటికి దేవుడు తప్పించాక మమ్మల్ని ఎలా తప్పించావు ప్రభు అని పాట రాస్తారు. మరి మనకి ఎన్ని ఆపదలు వచ్చాయి, ఎన్ని విజయాలు వచ్చాయి. మరి మనం కూడా పాటలు రాయాలి. మనము పాటే పాడు, ఇంకా పాట ఏం రాస్తాం, కానీ మనము కూడా పాటలు పాడేవారుగాను పాటలు రాసేవాళ్ళగాను ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. దేవుని యొక్క రక్షణ కేడముగా అంటే అదొక బలముగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు లోకులకు లేని నిరీక్షణ మనకు ఉంది. ఏంటంటే మనము మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తామనేటువంటి ఒక నిరీక్షణ. అదే మనకి దేవుడు ఒక కేడముగా ఇచ్చాడు. భయపడవలసిన అవసరం లేదు. ఈ దినం చనిపోతే బాబోయ్ నేను నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయం మనకు లేదు. ఎందుకంటే రక్షణ కేడము నాకు అందించి అక్షయముగా తన సాక్ష్యము చేసెను. అక్షయముగా తన సాక్ష్యము చేసెను. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా నిజమైన రక్షణ కేడము ఆయన మనకు అందించి ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది రక్షణ కేడము? అప్పుడు మనం అనాలి, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీకేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీకేనయ్యా. అవును, నా బలం ఎవరు? యేసయ్య. నా బలం నేను ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకే. యవ్వన కాలమందు ఉన్నటువంటి వారు తమ యవ్వన బలాన్ని జార స్త్రీకి ఇవ్వద్దని సామెతల గ్రంథంలో ఉంది. మీ యవ్వన బలం యొక్క బలమును జార స్త్రీకి, ఛాయలకు కానీ వారి యొక్క శ్రేష్టలకు కానీ మీరు పోనివ్వద్దు. ఎందుకంటే యవ్వన కాలంలో చాలా బలంగా ఉంటాము. దేవుని సేవ చేయాలి, దేవుని స్తుతించాలి, అనేక మంది మనము దేవుని వైపు తిప్పాలనేటువంటి ఒక యవ్వన బలం ఉంటారు. యవ్వనగా నీ యవ్వనాన్ని బట్టి నీవు అతిశయించవద్దు. అతిశయించువాలి. ఎవరిని బట్టి అతిశయించాలంట? యెహోవాను బట్టి అతిశయించాలంట. మన అతిశయం ఎవరై ఉంటారండి? మన దేవుడు, మన రక్షణ ఆయన, మన కేడము ఆయన, మన రక్షణ ఆయన, మన కేడము ఆయన కాబట్టి
కాబట్టి మన యవ్వన బలమును ప్రభువుకి సమర్పిద్దాం. అంటే యవ్వన బలాన్ని మనం పొద్దుటే వేసి ఏం చేయాలి? మన బలమంతా ఉపయోగించి స్తుతులు చెల్లించాలి. మన బలమంతా ఉపయోగించి ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు ప్రార్థన చేయడం కాదండి. ఒక చోట ఒక తల్లి తన కుమారుని హాస్పిటల్లో జాయిన్ చేసిందంటే, హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్కి డబ్బులు అవుతాయమ్మా, రేపు ఉదయకాలము ఆపరేషన్ చేస్తాము, ఇంత డబ్బు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. సరేనండి అన్నాడు. సరేనని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసింది. అందులో ఒక డాక్టర్ అమ్మ అయితే దేవుణ్ణి తెలిసినాడు. ఆవిడ చెప్పింది ఇలా జాయిన్ చేస్తున్నామని. ఆవిడకి అర్థమైంది ఈ దగ్గర డబ్బులు లేవని. అంతే ఒక పక్కకు ఒక మూలకి వెళ్ళి మోకరించిందంట. మధ్యాహ్నం 1 గంటలకు మోకరించిందంట. 2 అయిందంట. ఆ డాక్టర్ ఆవిడ వచ్చి చూసిందంట, ప్రార్థనలో ఉందంట. 3 అయిందంట, చూస్తుంది. 4 లేదు, 5 లేదు, 6 లేదు, 10 అయిపోయింది. రాత్రి ప్రార్థన చేస్తానే ఉంది. ఈ యొక్క డాక్టర్ ఆవిడ దేవుడు నమ్ముకుంది కదా, ఆవిడ వెళ్ళి పడుకున్నారు. మళ్ళా లేచి టెన్షన్ కదా, ఈమెం చేస్తుందని 3 గంటలకు చూస్తే తెల్లవారుజాము 3 గంటలకు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఉదయం 6 అయిపోయింది, ప్రార్థన చేస్తుంది. 7 అయింది, ప్రార్థన నుంచి లేవలే, చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తన బిడ్డ బ్రతకాలి, ఆపరేషన్ అవ్వాలి, కానీ డబ్బులు లేవు. కానీ ఎక్కడ బెదరట్లేదు. ఎందుకంటే కొరింథీ పత్రిక ప్రకారంగా మనల్ని ధనవంతులుగా చేయటకు ఆయన ఏమైపోయాడటండి? దరిద్రుడయ్యాడట. ఎక్కడుంది? 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే మన నిమిత్తము మన యేసయ్య దరిద్రుడైపోయాడు. దరిద్రత మనకి లేదు. ధనవంతుల దగ్గర నుంచి మనం ఏం పొందుకోవాలి? ఇప్పుడు ధనమును బలమును ప్రార్థన చేస్తా ఉన్నారు. అప్పుడు ఈ వాక్యం నేను బహుశా ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా కొరకు నీవు దరిద్రుడు అయ్యావు కదయ్యా, నీవు నాకు ధనాన్ని ఇచ్చావు. మరి రేపటి దినమందు ఆపరేషన్ చింత లేదు, భయం లేదు. ఎందుకని నువ్వు పడంలో నేను మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పేను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పేను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. ఇక్కడ చాలా సిస్టర్ చెప్పట్లేదు, మీరు భయపడద్దని. ఎవరు చెప్పారట? యేసయ్య చెప్పాడట, ఏ కీడు మీకు రాదని. ప్రార్థన చేస్తుంది. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 గంటలకు ఆపరేషన్ చేసేటువంటి ఆ డాక్టర్, ఆ యాజమాన్యానికి చెందిన ఎస్టాబ్లిష్డ్ డాక్టర్ పిలిచాడట. ఈరోజు 3కి ఆపరేషన్ ఉంది కదా, మరి 3 డబ్బులు కట్టేశారా అని అడుగుదామని మిగిలిన డాక్టర్స్ పిలిస్తే ఈవిడ వచ్చింది. వెళ్ళి చూస్తే ఆవిడ ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు. ఈ డాక్టర్ గారు పిలిచారు, ఆయన డబ్బులు అడుగుతారు. మరి ఆపరేషన్కి డబ్బులు కట్టి ఆ యొక్క స్లిప్ చూపిస్తేనే ఆపరేషన్కి. ఈవిడ వెళ్ళి చూస్తే ఆమె ఇంకా ప్రార్థనలోనే ఉంది. ఈమెకి బాధ వస్తుంది. బాధ వచ్చి అప్పుడు అనుకున్నాక, యేసయ్య ఒక 75% నేను ఇస్తాను, ఆయన ఒక 25% అన్నా సాయం చేయి. ఆమె అలాగే ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నా దగ్గర ప్రస్తుతం నా మెడలో ఒక చైన్ ఉంది, ఇది తీసేసి ఒక 75% వరకు వస్తారు. ఇంటికి వెళ్ళాక నేను ఏమైనా చెప్పుకుంటా, ఆమె నేను చూడకపోతున్నానయ్యా, నువ్వు సహాయం చేయి ప్రభు అనుకున్నది. అయితే 9 అయిపోయింది. 9:30 అయిపోయిన తర్వాత ఎంతమంది ఆపరేషన్ ఉన్నారు ఏంటి, మరి వాళ్ళందరూ నా డీటెయిల్స్ ఏంటని 2 డబ్బులు కట్టారు, 3 డబ్బులు కట్టలేదు. దగ్గరికి వెళ్ళి పిలుద్దామని అనుకుంది. డాక్టర్ గారు పిలిచారు. మళ్ళీ డాక్టర్ గారు దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ గారు ఒక మాట అన్నారు, మా అమ్మగారు చనిపోయి ఈ రోజుకి సంవత్సరం అయింది,
ఈ రోజు ఎన్ని ఆపరేషన్లు చేస్తారో అవన్నీ ఫ్రీగానే చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఎన్ని ఆపరేషన్లు ఎంతమంది అయినా కూడా అవన్నీ మా అమ్మగారు చనిపోయిన ఒక సంవత్సరం సందర్భంగా అన్నీ ఫ్రీగా చేస్తాను. కానీ ఇప్పుడు ఒక ఆనందం వచ్చేసి మొదటగా వెళ్ళి లేచి ఆవిడమ్మా నీ కొడుకు ఆపరేషన్ అవుతుంది, దేవుడు డబ్బులు కట్టేశాడు లేకమ్మా అంటే అన్నాక నాకు తెలుసండి నా దేవుడు డబ్బులు కడతాడని నాకు తెలుసు ఎంతో ధైర్యంగా చెప్పిందంట. మరి ఆ అమ్మకున్న ధైర్యము మనకుందా? శ్రమ మనకు పక్కనే ఉన్నట్టుంటది, అప్పటికే మనం చనిపోతున్నట్టుంటది. మరణమును మన యొక్కకు రానివ్వడు. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు. ఈ రోజు మనం ఆరాధన జరుపుకోవడం గల కారణం ఏంటి? ఆయన పునరుత్థానుడు, మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే నాకు రక్షణ, ఆయనే నాకు కేవలం. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత వచనం చూద్దామండి. నా పాదములకు చోటు విశాలపరిచితి, నా చీలమండలు వెనకలేదు. కాబట్టి ఇక్కడ ఏమనంటున్నాడు దేవుడు? నా చీలమండలం ఏం చేయలేదంట, వెనకనివ్వలేదు. ఎందుకని? నేను నా రక్షణ ఆయన అనుకున్నాను, నా కేడము నేను అనుకున్నాను. నేను ఎవరి మీద ఆధారపడ్డాను? నా దేవుడి మీద ఆధారపడ్డాను. కాబట్టి నేను నడిచేటప్పుడు కొంతమంది చూడండి నడుస్తూ ఉన్న సందర్భంలోనే ఎందుకు పడిపోతామో తెలియక పడిపోతాం. అంటే ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదండి? నిర్లక్ష్యం చేయకూడదు. ఈనాడు ప్రతి ఒక్కరిలో నిర్లక్ష్యం. ఏమవుతుంది? దేవుడు చూశాడా, దేవుడు చేస్తాడా, ఆ నరకం ఉందా అని మాట్లాడుతున్నాం. నిజంగా మన పాదములు పడిపోకుండా 39వ వచనంలో యుద్ధములకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదకి లేచి వారిని నా క్రింద అణచివేసి. నా మీద యుద్ధానికి రావాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారయ్యా. ఎవరంటున్నారు? దావీదే. తన శత్రువు బారి నుంచి తప్పించుకున్న దావీదు గీతం పడుతున్నాడు. నన్ను ఎంతో మంది ఫిలిస్తీన్లు కానివ్వండి, నెక్స్ట్ ఎన్ని దేశాలు ఈ దేశం మీద కానివ్వండి, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని దేశాల పైన అయితే యుద్ధం చేశాడో వారందరూ ఒకరికైతే దేవుని చేత అభిషేకింపబడిన సౌలే పెద్ద. ఎందుకంటే క్రైస్తవులకి శ్రమలు ఎక్కడి నుంచో రావండి, క్రైస్తవుల నుంచే వస్తాయి. అన్ని జనుల నుంచి వస్తే మనం ప్రార్థన చేయవచ్చు. మరి మనకి ఒక శ్రమ క్రైస్తవుల నుంచి వస్తే, ఒక శ్రమ మన కుటుంబం నుంచి వస్తే టైం పడుతుంది, సమాధానం రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనము దేవుని బిడ్డలే, మన ఇంట్లో వాళ్ళు దేవుని బిడ్డలే, మన శత్రువులు దేవుని బిడ్డలే. సమయోచితంగా ఆలోచన చేసి దేవుడు కార్యం చేస్తాడు. సౌలు దేవుని బిడ్డ, దావీదు కూడా దేవుని బిడ్డ. సౌలు దేవుని చేత అభిషేకం పొందినవాడు, దావీదు కూడా దేవుని చేత అభిషేకం పొందినవాడు. ఇక్కడ చాలా వేదన, తరిమి సౌలు అలసిపోయాడు. అలసిపోయిన సందర్భంలో ఒక సందర్భంలో దావీదుకి చిక్కాడు. కానీ దావీదు ఏమన్నా చేశాడా? ఏమి చేయలేదు. ఒక మాట అన్నాడు, దేవుని చేత అభిషేకము పొందిన వారిని నేనేమి చెయ్యను. ఎందుకంటే ఆయన విషయంలో దేవుడే చూసుకుంటాడు. అటువంటి నిరీక్షణ, అటువంటి పట్టుదల, అటువంటి ప్రార్థన, అటువంటి త్యాగము తరమబడుతూ ఉన్నాం. ఎంత నాకు తెలిసినటువంటి నా యొక్క స్నేహితురాలను ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. కాబట్టి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలిసినటువంటి నా మిత్రురాలు నాకు రాత్రి కాలంలో మాట చెప్పి ఫోన్ చేస్తాను.
మనము అంటే ఆమెని స్నేహితురాలు మిత్రురాలు అనే కన్నా ప్రార్థనా పదాలంటే మంచిది. అంత ప్రార్థన ఉంటుంది. ఎంత ప్రార్థన అంటే ఎవరి సమస్యలైనా కన సమస్య వేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి, నాకు ఇంచుమించు 9-10 సంవత్సరాల నుంచి తెలుసు. అంటుంది చాలా విషయాల్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేయలేనేమో అని అనిపిస్తుంది అని. ఏమైంది అన్న, ఎంత లోకంలో పాపము తిరుగులాడుతుందంటే భర్త భార్యను మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తుంది. కానీ ఒకటి తెలియట్లేదు, మొదటిగా వీరు ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుడిని మోసం చేస్తున్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం దేవుడిని మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం, కాదు, మనమే మోసం చేసుకుంటున్నాం. ఎప్పుడూ ఒక భయం అంటున్నమాట. నా భర్త ఫోన్ చూశాను, వినకూడనటువంటి మాటలు, వినకూడనటువంటివి నేను విన్నాను, నాకు ఎందుకో చచ్చిపోవాలనిపిస్తుంది అని నేను అన్నాను. మనం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి కాదని మనకు తెలుసు. మనం విన్నాము, మనము భయపడకూడదు. ఎందుకంటే మన ప్రాణ స్నేహితుడు మన దేవుడు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా అన్ని జనుల్లో కాదండి. సాతాను కూడా అన్ని జనులతో పని లేదు. ఎవరితో పని? క్రైస్తవులతోనే. ఇంత విధంగా విన్న తర్వాత నేను బ్రతకలేనేమో, ఇలాంటివి నేను ఎంతో మంది కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. నా కుటుంబంలో నా భర్తే ఇలా ఉన్నాడు, కొన్ని దేవుడు నమ్ముకోలేదా? ఆమె ఇంకొక మాట ఉంది, నేను అంజనాల్ని అయితే నా భర్తను బట్టే నేను రక్షణలోకి వచ్చాను. నాకు వివాహం అయిన తర్వాత నా భర్త కుటుంబాన్ని బట్టే నేను రక్షణలోకి వచ్చాను. ఈ దినాన్ని నేను ఇలా చూస్తే నాకు చాలా, అసలు నేను వినలేకపోయాను. ఆమె నేను అన్నా, నువ్వు విన్నావు కాబట్టి నీకు తెలిసింది, వినకపోతే నీకంటే ముందుగా దేవుడు వింటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఈనాడండి చాలా మంది భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా ఫోన్లో చాటింగ్లు చేస్తున్నారు. భార్య చూస్తాడేమో డిలీట్ చేసేస్తున్నారు, భర్త చూస్తాడేమో డిలీట్ చేసేస్తున్నారు, స్టేటస్లు పెడుతున్నారు. కొంతమందికి కనిపించేటట్టు, కొంతమందికి కనబడినట్టు. అంటే భయంకరమైనటువంటి అన్నీ ఈ సెల్ ఫోన్ ద్వారా చేస్తూ అవి కనపడకుండా ఏం చేస్తున్నారండి? డిలీట్ చేసేస్తున్నారు. నీకు హృదయంలో ఆలోచన పుట్టక మునిపే అది ఎవరికి తెలుసండి? దేవుడైన యెహోవాకు తెలియదు. ఎప్పుడు తప్పు చేస్తున్నారు, ఒక భయంతో ఉంటారు. ఎవరితో చాటింగ్ చేస్తూ ఉంటారు, ఎవరైనా చూస్తారేమో అని భయం, అది డిలీట్ చేసేస్తారు. కానీ దేవుడి నుంచి నీవు తప్పించుకోలేదు. ఎన్నో చేస్తున్నావు, నీ భార్యకు తెలియకపోవచ్చేమో, నీ భర్తకు తెలియకపోవచ్చేమో, నీ తల్లికి తెలియకపోవచ్చేమో, నీ యొక్క కొడుకుకు తెలియకపోవచ్చేమో, నిన్ను నమ్ముకున్న వారికి నీవు చేస్తున్న పనులు తెలియకపోవచ్చేమో, కానీ నిన్ను పుట్టించిన నీ దేవునికి సమస్తము తెలియదు. ఎందుకు తెలియదో తెలుసండి? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలోనే ఆయన ఎందుకు తెలుసో చెప్తున్నారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈనాడు సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా. చాలండి. దేవుడు అంటే గర్భములో నీకు ఒక రూపము రాకముందే నేను ఎదిగాడు.
అంటే మనం ఏంటి అనేది తెలుసు, మనల్ని పుట్టించిన దేవునికి. అందుకే 100వ కీర్తన అంటారు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరము? దేవుని ప్రజలము. మనకు ఒక రూపము రాకమునిపై ఆయన మనల్ని తెలుసుకున్నాడు. మరి తెలుసుకున్న దేవుని నువ్వు ఎలాగా ఈ సెల్ ఫోన్ ద్వారా మోసం చేస్తున్నాడు? భయంకరమైనది పాప ప్రపంచము ఈ సెల్ ఫోన్లో అండి. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, బోరుబావులో పడినటువంటి బిడ్డనైనా రక్షించవచ్చు, కానీ ఈ పాపం అనే ఫోన్లో పడిన వారిని లాగలేకపోతున్నామంట. తల్లి లేదు, పిల్ల లేదు. చాలా మంది స్కూల్లో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారండి పిల్లలు. మా పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడు పాడైపోతున్నారండి. నేను ఒక మాట అంటాను, ఆ పిల్లల కన్నా తల్లి అదే ఇన్స్టాగ్రామ్లో తెల్లవారు ఫోన్లో ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఏది చేస్తామో మన పిల్లలు కూడా మనల్ని చూసి అదే చేస్తారు. నేను మన కాలంలో ఒక మాట విన్నాను, వాళ్ళ స్కూల్లో చేస్తారు కదా, 9th క్లాస్ పిల్లలు ఒక మాట ఏంటంటే, మాట్లాడుకుంటూ వాళ్ళు ఒక జోక్ చేస్తున్నారు, ఏ మందు తీసుకురాగా పట్టి చేస్తున్నామని. వాడు నెక్స్ట్ డే ఏం చేశాడట, ఒక బ్రాండ్ బాటిల్ మందు పట్టు తీసుకొచ్చాడు స్కూల్లో. పిల్లలు మొత్తం అందరూ తాగేశారు. 9వ తరగతి చదువుతున్న పిల్లలని. ఇక్కడ వాళ్ళు తాగేసింది ఒక వంత అయితే, మరి స్కూల్ వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాట్లాడాలా? ఏమీ లేదు, వదిలేస్తారు. ఎంత పాపం ఉందో చెప్తున్నానండి. ఒక స్త్రీ తన భర్త సరిగ్గా చూడకపోతే దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, దేవా నా భర్తను మార్చండి. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందండి? వేరొక భర్తను లాక్కుంటుంది, వేరొక స్త్రీ యొక్క భర్తని లాక్కుంటుంది. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు రోడ్డు పడుతున్నాయండి? ఇక్కడ 2 కుటుంబాలు. సమస్య ఎవరిదండి? ఒక కుటుంబాలు. ఎందుకంటే ఎంతో మంది నన్ను ప్రార్థన చేయమన్న అంశాలు ఇవే. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా చాలా ప్రార్థన చేయాలి. ఒక కుటుంబంలో పరిస్థితి ఇంకొక కుటుంబాన్ని మనము ఆపాదిస్తున్నాం. ఇవన్నీ దేవుడు చూడట్లేదండి. ఒక నిర్ణయ కాలం అనేది వస్తుంది. దేవుడు వాని లెక్క చెప్పున ప్రతి వానికి ఇచ్చిన జీతం నా యొద్ద కలదంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చిన్న బిడ్డలు 4వ తరగతి 5వ తరగతి కాదు, అప్పుడే వాళ్ళకు ప్రేమ ఏంటి? పాప ప్రపంచం. ఒక మాట అండి, మనుషులైన మనము సమాజంలో ఉండాలి. మృగాలు, జంతువులు ఎక్కడ ఉండాలండి? అడవిలో ఉండాలి. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎక్కడ ఉంటున్నాడు? అడవిలో ఉంటున్నాడు. అంటే మనిషి అడవిలో ఉంటే మృగాలు లోకంలోకి వచ్చాయి. మృగం యొక్క స్వభావాన్ని కలిగి తల్లికి అన్నం పెట్టడం కానీ మంచి బ్రీడ్ కుక్క తెచ్చుకుని పెంచుకుని పళ్ళు పెట్టుకుంటాం. అవునా కదా? మన తల్లులు మన తండ్రులు అనాథాశ్రమాల్లో ఉంటే ఎక్కడ ఉండాల్సినటువంటి జంతువులన్నీ ఎక్కడ ఉండాలి? జూలో ఉండాల్సిన జంతువులన్నీ ఎక్కడ ఉంటున్నాయి? మన ఇంట్లో ఉంటుంది. ఇది కాదా దేవుని రాకడ దగ్గరైందని చెప్పడానికి? ఇంకో విషయం చెప్తాను. ఒక భార్య తన భర్తను విడిచిపెట్టేశాడు. భార్య చాలా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ విడిచిపెట్టేసి ఇంకొక భార్య ఈ అక్రమ సంబంధం కోసం తన భర్తను విడిచిపెట్టేసి ఈ వ్యక్తి దగ్గరికి వస్తే, ఈనాడు విడిచిపెట్టేసి వచ్చిన వాడిని ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అంటే ఎంత భయంకరమైన స్థితిలో మీ ప్రేమ గురించి చెప్పండి. మీరు ఎలా ముందుకెళ్ళారు? అది ప్రేమ, కామమా? అక్రమం. అంటే సమాజంలో తప్పు చేస్తున్న వారిని మెచ్చుకుంటున్న రోజులు. నువ్వేం చేస్తే అని వదిలేశాడో అని మాట్లాడుతున్నటువంటి, నీతికి ఆపాదించబడినటువంటి మాట. భయంకరమైన దినాల్లో తల్లి బిడ్డను సంరక్షించేది కదా, ఇప్పుడు బిడ్డ తల్లిని కొడుతున్నాడు.
చంపేస్తున్నాడు. ఇంకా ఒక విషయం చెప్పనండి, చాలా మంది చంపేస్తున్నారు కదా, చంపేసేంత వరకు పర్వాలేదండి. 100 పీసులు, 200 ముక్కలు, ఒక చేపల ముక్కలు కోసినట్టు కోసేస్తున్నారు. భయంకరమైనటువంటి ఈ పాప ప్రపంచం నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా రక్షించాలి, మన బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేయాలి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక అమ్మగా నీవు ఉన్నావా? నీ బాధ్యత ఏంటి? యోబు ఉదయకాలమందే లేచి దేవునికి స్తుతులని నైవేద్యం వేసి తన కుటుంబం గురించి దేవుడికి చెప్పేవాడు. దేవా, నా బిడ్డల్ని ఉదయకాలమందే నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా, వీరిని నీవు కాపాడు. అటువంటి ప్రార్థన ఎందుకంటే ఇది చెప్పాల్సి వచ్చిందంటే, దావీదు తనకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి దావీదును కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడబోతున్నాడు. ఈ కీర్తన నిమిత్తం దేవుడి వరకు మాట్లాడిన వాటిని బట్టి చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి అన్నం గారు ప్రార్థిస్తారు. తర్వాత మనం వాక్యభాగంలోకి వెళ్తాం. మహోన్నత మహిమ గల రాజా యేసయ్యా, నీకు వందనాలు.